హైదరాబాద్ నగరంలో ఇల్లు స్థలాలు కొనుగోలు చేయాలని వాటికి భవిష్యత్తు ఉంటుందని చాలా మంది అనుకుంటారు. తాము కష్టపడి సంపాదించిన సొమ్మును హైదరాబాద్లోని భూములు ఫ్లాట్స్ పై పెడతారు. అలాంటి వారికి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కీలక సూచనలు చేశారు. హైదరాబాద్ నగరంలో ఇల్లు స్థలాలు కొనుగోలు చేయాలనుకునేవారు ఈ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నివాసం ఉంటున్న గృహాలను కూల్చబోమని, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అనుమతి లేకుండా నిర్మిస్తున్నారు. కొత్త నిర్మాణాలు మాత్రమే కూలుస్తున్నాం. ఇప్పటికే నిర్మించి నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చివేయడం లేదు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో స్థలాలు ఇల్లు కొనుగోలు చేయొద్దు. కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తర్వాత ఇబ్బందులు పడొద్దు అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. ఇక హైడ్రా ప్రకటనలో కీలక అంశాలు ఏంటంటే, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మించిన కట్టడాలు ఆక్రమించినప్పటికీ ఇల్లు నివాసం ఏదీ కూల్చివేయడం లేదు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోకి వచ్చే కొత్త నిర్మాణాలు మాత్రమే కూల్చేస్తాం. మాదాపూర్ సున్నం చెరువు, దుండిగల్లోని మల్లంపేట్ చెరువులో ఈ రోజు కూల్చిన నిర్మాణాలు నిర్మాణంలో ఉన్నాయి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అనుమతి లేకుండా నిర్మిస్తున్నారు. ఇక అమీన్పూర్లో కూల్చివేసిన నిర్మాణాలు ప్రధానంగా కాంపౌండ్ గోడలు, గదులు, షెడ్లు ఆక్రమణకు గురయ్యాయి. కాటసాని రాంభూపాల్ రెడ్డికి సంబంధించిన కొన్ని షెడ్లను కూల్చేశాం. ఏ వ్యక్తి ఆక్రమించినా ఇల్లు నివాసం కూల్చలేదు. మల్లంపేట్ చెరువు, దుండిగల్ కూల్చిన 7 విల్లాలు ఇప్పటికే నిర్మాణంలో ఉన్నాయి. ఇక వాటిలో ఎవ్వరూ లేరు. భవన నిర్మాణం అనుమతులు లేకుండా ఎఫ్టీఎల్లో ఉన్నాయి. బిల్డర్ విజయలక్ష్మి అనేక క్రిమినల్ కేసులు కూడా బుక్ అయ్యాయి. సున్నం చెరువులోని నిర్మాణాలను గతంలో కూడా కూల్చేశారు. కానీ వాటిని మళ్లీ తిరిగి నిర్మిస్తున్నారు. అందుకే వాటిని కూల్చేశాం. బిల్డర్ విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తదితరులపై స్థానిక పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. వారిపై చాలా ఫిర్యాదులు వచ్చాయి. ఎవరి ఇల్లు కూల్చబోమని హైదరాబాద్ ప్రజలందరికీ హామీ ఇస్తున్నాం. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న ఇల్లు, ఫ్లాట్స్, భూమిని కొనుగోలు చేయొద్దని ప్రజలను కోరుతున్నాము. అటువంటి ఆస్తులు కొనుగోలుదారులకు సంబంధించి ఏదైనా సందేహం ఉంటే వారు హెచ్ఎండిఏ వెబ్సైట్ను గానీ అధికారులను గానీ సంప్రదించాలి అని చెప్పారు.